ఏంటి రండి వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్ లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాపీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే లైకులు, కాపీలు కావే కామెంట్స్, సారీలు కావే షేర్లు. అదే చేద్దాము రండి. అంబాలక్ష్మి, ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. ఒక్కగాను ఒక బిడ్డను ముద్దుగా చూసుకో తల్లి. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీకు నేను తప్ప ఎవరున్నారు? ఎవరన్నా ఉన్నారు? లేదు. అడ్డమైన ఎదవల్ని ట్యాక్సీ ఎక్కించుకొని నడపలేకపోతానమ్మా. రాత్రి ఏదో అయిపోయలేదు. కరుణించమ్మా. బిల్ గేట్స్ వాడికి లక్ష్మీదేవరో తెలియదు, అయినా వాడికి అతికిచ్చేసావు. బరాక్ ఒబామా ఆడెప్పుడైనా భార్యతో కూర్చొని ఇంట్లో లక్ష్మీ రథం చేశాడా? ఆడికి లక్ష్మీ సహస్రనామా తెలుసా? తెలీదు, అయినా అన్ని అమెరికా ప్రెసిడెంట్ చేశావు. స్టీవ్ జాబ్స్ కదా నేను విషయంలో తక్కువ. వాళ్ళందరూ ఎందుకు అలా ఉన్నారు, నేను ఎందుకు ఎలా ఉన్నాను? అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు. ఎందుకు పనికి రాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు? అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు నీది కాదు, సురేందర్ ది బాటిల్. అదే సురేందర్ ఎవడు? కనుక్కొని వస్తా. ఫాస్ట్గా ఎండ కొడుతుంది, చేతులు ముసలాడు గుంజుకోండి. బాటిల్ ఏమైంది? సురేందర్ ఎవడని అడుగుతుండ. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ. సుఖ్వీందర్ వాళ్ళ అయ్యా అని చెప్పు పో. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా. అన్ని సబ్జెక్టులు నన్ను చదవమంటారు, ఇంత చిన్న బుర్రలో అన్ని ఎలా నింపాలి? క్లాస్ వర్క్, హోమ్ వర్క్, ఫెయిర్ నోట్స్ అంటారు, సబ్జెక్ట్ కి 3 బుక్స్ పెట్టి బ్యాగ్ నింపుతారు. ఇన్ఫాక్ట్ నా బరువు కన్నా నా బ్యాగ్ బరువే ఎక్కువ. క్వశ్చన్లు, ఆన్సర్లు, సర్ప్రైజ్ టెస్టులు అన్ని దాటుకొని మళ్ళీ స్కూల్ వాన్ ఎక్కేసి అమ్మయ్య ఇక ఇంటికి వచ్చేసామనుకుంటే మార్క్స్ తక్కువ వస్తే చెయ్యాలి అసైన్మెంట్, రిపోర్ట్ కార్డ్ చూపిస్తే ఇంట్లో ఉన్న పనిష్మెంట్, హోంవర్క్ చేయమంటూ మమ్మీ చంపుతుంటుంది, ట్యూషన్ టైం అయిందని డాడీ తరుముతుంటాడు, డాన్స్ క్లాస్ కి వెళ్ళమని తాతయ్య తిడతాడు, స్నాక్స్ తిని వెళ్ళమని నాన్నమ్మ ఆపుతుంది. ఇక అన్ని అయిపోయాక కాసేపు టీవీ చూద్దామంటే మమ్మీ ఎంట్రీ ఇచ్చింది. బెడ్ యొక్క మంది చిన్న నాప్ తీసేలోపు తెల్లారిపోయింది. అయ్యో మళ్ళీ మొదలు. హలో, అమ్మొస్తుంది, మటన్ తెప్పిస్తాను, బిర్యానీ వండు. మీ అమ్మగారికి ఏం పని ఉండదేటండి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. ఆవిడ అరిగించుకోలేరు గాని పప్పు చారు చేసి అప్పుడా లేపుతాను. నాది సేమ్ ఫీలింగే. మీ అమ్మగారికి ఏ పని ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు. ఏంటి వచ్చేది మా అమ్మ? మీ అమ్మే. ఏంటి మటన్ తీసుకురండి, బిర్యానీ వండుతాను. ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే, పప్పు చారు పెట్టి అప్పుడా లేపే. ఏంటమ్మా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా ఫోటో పెట్టి రెస్ట్ అండ్ పీస్ అని రాసావు? నేను వారం రోజుల నుండి చేస్తున్న వీడియోస్ మీకు సెండ్ చేశాను సార్, అందులో ఒక్కటి కూడా మీరు చూడలేదు. మీరు పైకి పోయారేమో అనుకుని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాను. ఏమండి మీరు చేసేది ఏంటండి? పరాయి ఆడవాళ్ళని చెల్లెలుగా పిలవమన్నాను కదా. నేనేం చేశానే, నువ్వు చెప్పినట్టుగా పిలుస్తున్నాను. మరి మన వెనకింటి కుమార్ని మరదలా అని పిలుస్తున్నారంట, ఏంటి? నువ్వేగా పరాయి ఆడవాళ్ళందరినీ చెల్లెళ్ళు అనుకోమన్నా, మరి నీకు చెల్లెంటే నాకు మరదలేగా. అవును, మొగళ్ళకు ముక్కు చెవులు కుట్టియారు, ఆడోళ్ళకి ఎందుకు కుట్టిస్తారు? ముక్కు మీద కోపం ఉండద్దని ముక్కు కుట్టిస్తారు, కయ్యానికి కాలు దువ్వద్దని కాళ్ళకు మట్టెలెత్తారు, చెప్పిన మాట వింటదో వినదో అని చెవులు కుట్టిస్తారు, గాలి సప్పుడైనా వినబడుతుంది కానీ మీరు నడిచే సప్పుడు వినబడదని కాళ్ళకు పట్టీలేస్తారు, భయభక్తులతో ఉండాలని మెడల మంగళసూత్రం ఎత్తారు. కానీ మొగోనికి ముక్కులు చెవులు నగ నట్ర అవసరం లేదు, పెండ్లమనే ఒక బంగారు నగ ఉంటే చాలు అణిగి మనిగి అల్లాడిపోవడానికి. అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా? తీసుకో.
అయితే నేను తెచ్చిన మందులు వేసుకోనంటావా? పిల్లల కోసమైనా నీ పంతం వదులుకోనంటావా? వదులుకోను. నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా? నా చావు గురించి కూడా ఆలోచించను. మర్యాదగా చెప్తున్నా, నేను 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో బట్టలు సర్దుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెట్టి బట్టలు సర్దుకుని పుట్టింటి పో. ఎందుకు మాట్లాడేశారు కదా.